ఇవాళ యావత్ భారత్ హై అలర్ట్లో ఉంది అని చెప్పాలి. ఎందుకంటే హోంమంత్రి స్థాయి వ్యక్తి అమిత్ షా నాకేం అర్థం కావడం లేదు, కోట్లలో వీళ్ళు ఉంటున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఇందులో ఎంతమంది తీవ్రవాదులు, వీళ్ళు అండర్ గ్రౌండ్లో ఏమేమి చేస్తున్నారు, మదరసాస్, మసీదులు, సో ఇక్కడంతా కూడా తీవ్రవాదుల నిలయముగా మారితే ఈ దేశ పరిస్థితి ఏమిటి? సో ఎవరికి ఏమీ అర్థం కాని ఒక సిచ్యువేషన్. కానీ లక్కీగా చూడండి మీకు ఈలాన్ మస్క్, సో ఇతను కొన్ని షాకింగ్ వార్తలను బయట పెట్టడం కాదండి, ఇంకా లిటరల్గా చెప్పాలంటే భారత్ను కాపాడాడు అని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ గారితో గొడవలు అయ్యాయి, సో తరువాత తన మార్కెట్ ఎలా కొలాప్స్ అయింది ఇదంతా అర్థం చేసుకున్న ఈలాన్ మస్క్ ఏదో ఒక రకంగా భారత్కి సహాయంగా ఉంటే రేపు మన భవిష్యత్తు బాగుంటుంది. వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్, కానీ నీకు ఒక మార్కెట్ కావాలి కదా, అది భారత్ లాంటి ఒక రిలయబుల్ మార్కెట్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒకలాగా సేఫ్గా ఉంటావు. సో ఇది ఆలోచించి ఇతను నరేంద్ర మోదీ గారికి అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చాడండి. మీరు దేశాన్ని గమనించారనుకోండి, హమాస్ స్టైల్ టన్నల్స్ అని మాట్లాడుతున్నాం, ఎక్కడ ఢిల్లీ ఫరీదాబాద్లో. మరి ఈ టన్నల్స్ ఎక్కడి నుంచి ఎటు వెళుతున్నాయి, లోపల ఎలాంటి తీవ్రవాదులు ఉన్నారు ఆలోచించాలి కదా. సో బాంబులు పెట్టేయడము, పేలిన వెంటనే పానిక్ బ్లాస్ట్ అని మాట్లాడడం, నేరుగా ఈ మదరసాస్లోకి వచ్చేయడము, ఈ టన్నల్స్లోకి వెళ్ళి దాక్కోవడం, ఎవరికీ తెలియదు ఎవడొచ్చాడు, ఎవడేం చేశాడు, ఎటు వెళ్ళాడు. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, ఓల్డ్ సిటీ అంటాం, కొన్ని వీధుల్లో మీరు వెళ్ళలేరండి, రానివ్వరు. మరి అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి రౌడీ షూటర్స్ ఉన్నారు, ఎలాంటి తీవ్రవాదులు ఉన్నారు, నోబడీ నోస్. సో మరి లా అండ్ ఆర్డర్ ఏమవ్వాలి, పోలీస్ వ్యవస్థ ఏమవ్వాలి, ఇది భారత్లో ప్రస్తుతం పరిస్థితి. సో డాక్టర్లు, ఇంజనీర్లు కూడా తీవ్రవాదులే అంటే మీరు ఎవరిని నమ్ముతారు, ఎవరితో కలుస్తారు, ఎవరితో మాట్లాడతారు, ఎవరితో వ్యాపారం చేస్తారు, ఏమీ జరగదు. సో ఇప్పుడు ఈలాన్ మస్క్ గారు ఏం చేశారు అంటే చూడండి, దివ్యా శర్మ అని ఒక మహిళ, చక్కగా ఈవిడ ఫోటో ఉంది, ట్విట్టర్లో ఈవిడికి ఖాతా ఉంది. ఈవిడ మాట్లాడే వ్యవహారాలంతా కూడా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా, అంటే లిటరల్గా చెప్పాలంటే యాంటీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఈవిడ చేస్తుంది. సో దివ్యా శర్మకే భారత్ పట్ల, భారత్లో ఉండే వైఖరి అంటే బీజేపీ అంటే ఒక ప్రో బ్రాహ్మిన్ పార్టీ అంటారు కదా, కాబట్టే కదా తమిళనాడు వాళ్ళు వీళ్ళని వ్యతిరేకిస్తారు, యాంటీ బ్రాహ్మణిజం అంటారు కదా. సో ఈవిడ ఏంటి, ఆర్ఎస్ఎస్ అంతా కూడా ఈ బ్రాహ్మణుల కోసమే పనిచేసే ఒక వ్యవస్థ, దీనివల్లే దేశము ఇలా అయిపోయింది. అంటే ఒక 140 కోట్ల జనాభా ఉండే దేశంలో మీకు ఈ బ్రాహ్మిన్స్ అనబడే కమ్యూనిటీ 6 కోట్ల మంది ఉంటారు, వీళ్ళ వల్లే దేశము సర్వనాశనం అయిపోయిందని ఈ దివ్యా శర్మ, చూడండి శర్మ అని ఉండడంతో వీళ్ళు ఆటోమేటిక్గా బ్రాహ్మిన్స్ అని అర్థం అవుతుంది. కానీ ఈవిడ పూర్తిగా దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి క్యాంపెయిన్ చేస్తుంది. మరి అందరూ ఏమనుకున్నారు, ఏంటి ఈవిడ ఇలాంటి పోస్టింగ్లు ఏంటి, అసలు ఇలాంటి ఫోటోలు ఏమిటి? చూడండి, ఒక ఫ్రెండ్ ఫోటో పెట్టి, ప్రేమ్ గారు మన రఫేల్ విమానాలు కూలిపోయాయి, మరి ఎందుకు మీరు వీడియో పెట్టరు అంటే ఇతను ఏదో చాలా ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టాడు, నాకు మెసేజ్ పెట్టాడు, చూడండి ఆధారాలు, అదిగోండి విమానం. ఇది ఏంటి, 6 ఏళ్ల క్రితము ఎక్కడో మీకు ఏదో ఒక దేశంలో జరిగిన ఒక యాక్సిడెంట్. సో దానిని ఇవాళ చెప్తున్నా కదా, ఇస్లామాబాద్లో ఒక పెద్ద ఆఫీస్ అండి, ఫేక్ నరేటివ్ ఆఫీస్, వాళ్ళు చేసే క్యాంపెయిన్, వాళ్ళు పబ్లిష్ చేసే వీడియోస్, మీకు ఈ వార్తలు, వాటిని పట్టుకొని మనవాళ్ళనే అడుగుతారు. సో ఇప్పుడు మరి దివ్యా శర్మ ఎవరు అంటే పాకిస్తాన్లో ఎక్కడో ఉండే ఖలీల్ అహ్మద్ అనబడే వ్యక్తి అండి. వాడు ఇలాగ పాకిస్తాన్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ అమ్మాయి ఫోటోని పెట్టి ఈమె ద్వారా ఆర్ఎస్ఎస్లో చిచ్చు పెట్టడము, యావత్ భారత్లో ఇది ఎలా చెప్తున్నారు, బ్రాహ్మణ సేన, మీకు చౌదరి వాసస్ రెడ్డి అంటే ఇక్కడ కులాలు కదా, కులపిచ్చి ఉన్నవాళ్ళు మీకు లక్షల్లో ఉంటారు, వీళ్ళ మధ్య గొడవలు పెట్టడం. ఇప్పుడు మీరు ఆంధ్ర అన్నారనుకోండి, ఒకటి మీకు రెడ్డి పాలన ఉంటుంది లేదా చౌదరి పాలన ఉంటుంది కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకు చేస్తూ ఉంటే పాకిస్తాన్, టర్కీ, అమెరికా లాంటి దేశాలకు అడ్వాంటేజ్ కదా, ఆల్రెడీ వీళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు ఇందులో ఏంటి, అగ్నిలో ఆజ్యం పోయడం, ఇదంతా ఎక్కడా మీకు పాకిస్తాన్, టర్కీ,
అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా ఈ దేశాలలో ఉండే ఈ ముస్లిం యువకులు ఇట్లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసి యాదవ్ సేన, సో మా యాదవులే ఈ భారత్ను ఉద్ధరిస్తున్నారు, మా వల్లే ఈ దేశం ఇలా ఉందంటే ఇమీడియట్గా ఇంకొకళ్ళు చౌదరీస్ ఉంటారు, ఏంటి మీ యాదవులు పెద్ద అని వాళ్ళు అడుగుతారు. ఇంకొక వర్గం వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రాజస్థాన్ లాంటి ఒక స్టేట్ అండి, ఒక జాతి వాడు ఇంకొక జాతి అమ్మాయిని ప్రేమిస్తే ఇద్దరిని ఒక దగ్గరికి తీసుకువచ్చి తగలబెట్టేస్తారంట. అలాంటి ఒక కుల పిచ్చి ఉన్న దేశం. సో ఇక్కడ మీకు దీనిని అడ్వాంటేజ్గా తీసుకొని ఒకరి మీద ఒకరికి గొడవలు పెడితే యావత్ జాతి విడిపోతుంది. అంతే కదండి. బ్రాహ్మణ సేన, యాదవ సేన, రెడ్డిస్ అని ఇలా సేనలు, వీళ్ళందరూ ఆర్మీ అన్నమాట. ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద పోరాటాలు చేస్తారు, యుద్ధాలు చేస్తారు. ఎవడు చేస్తున్నాడండి యుద్ధం? పాకిస్తాన్లో కూర్చున్నవాడు ఇక్కడ భారత్లో ఇలాంటి గొడవలు పెడుతున్నాడు. ఈ మాత్రం జ్ఞానము ఉంటే దేశం బాగుపడుతుంది. సో ఇప్పుడు ఇది ఈలాన్ మస్క్ గారు ఎప్పుడూ కూడా చూడండి, మీకు ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అండి. మీకు మామూలుగా వీళ్ళ ఐడెంటిటీ ఏంటి, వీళ్ళ ఆరిజిన్ ఎక్కడ, అంటే ఇది ఎక్కడ వీళ్ళు రిజిస్టర్ చేశారు, అకౌంట్ రిజిస్టర్ చేయాలి కదా, ఎక్కడ చేశారని అతి కీలకమైన ఈ ఇన్ఫర్మేషన్ని ఇవాళ మన ఎన్ఐఏ వాళ్ళకి అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి ఓపెన్గా ఆయన షేర్ చేశాడు. సో షేర్ చేయడముతో ఒక్కసారి, ఎందుకంటే సోషల్ మీడియాలో బోల్డ్ అని గొడవలండి, ఈ కులాల మీదే, కులాలు మతాలు వీటి మీదే గొడవలు జరుగుతూ ఉంటాయి. యూట్యూబ్లో వీడియోస్ కూడా అలాగే, మా రెడ్డి వాళ్ళే గొప్ప, లేదు మా చౌదరి వాళ్ళే గొప్పవాళ్ళు, కాదు అగ్ర కులాలు ఉంటే మా బ్రాహ్మలే ముందు, ఇన్ని మాట్లాడతారు కదా. సో ఇన్ని మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎవరూ కూడా భారత్కు చెందిన వాళ్ళు కారు అన్న నిజం మీకు తెలిసిందనుకో, ఉన్నారు ఇక్కడ, కాదు అనట్లే. కానీ మనము ఇవాళ మాట్లాడుతున్న ఈ అకౌంట్స్, ఈ దివ్యా శర్మ మీకు పాకిస్తాన్లో ఉండే ఒక అహ్మద్ అనబడే వ్యక్తి, అతను ఇలా అకౌంట్ ఓపెన్ చేసి ఫోటోలు పెట్టి రఫేల్ విమానాలు కూలిపోవడము, అలాగే మీకు ఒక బ్రాహ్మణ మహిళ పట్ల ఇలాగ దురుసుగా ప్రవర్తించడము, ఇదా దేశము, ఈ దేశంలో ఇదే జరుగుతుందా, ఇదంతా చూసిన వాళ్ళు ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి ఈ బీజేపీ ప్రభుత్వం అంటే నచ్చదండి, మోదీ గారు అంటే ఎందుకు, వీళ్ళందరూ కూడా మీకు ఈ బ్రాహ్మిన్ కమ్యూనిటీని సపోర్ట్ చేసేవాడు. మరి మోదీ గారు ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు కదా, ఇతను బ్రాహ్మణుడు కాదు కదా, అమిత్ షా ఇస్ నాట్ ఏ బ్రాహ్మిన్ కదా, మరి వీళ్ళు ఎలాగ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు? ఇదంతా మీరు ఆలోచించారనుకోండి, ఒక తప్పుడు ప్రచారాన్ని ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా మీకు ఫేక్ వార్తలు, ఫేక్ వీడియోస్ ఎక్కడెక్కడో సేకరించి వాటిని ఒక సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టి యావత్ భారత్ ఇలాగ గొడవలతో నిండిపోయి దీన్ని మోదీ కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోవడము, కొత్త ప్రభుత్వం రావాలి, ఇతను ఉండకూడదు, ఇన్ని క్యాంపెయిన్స్ కూడా చేస్తున్నారు. లక్కీగా ఈలాన్ మస్క్ గారు ఒక్కొక్క అకౌంట్ను ఓపెన్ చేసి, దివ్యా శర్మ ఈవిడ ఎక్కడ భారత్లో ఈవిడికి ఇలాంటి అకౌంటే లేదు, వీళ్ళు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, పలానా యాదవ సేన వీళ్ళు బంగ్లాదేశ్లో ఒక గ్రూప్, వాళ్ళు ఇలాంటి ఫేక్ నేరేటివ్ అనేది వినిపిస్తున్నారు. సో ఇది ఏది కూడా భారత్లో జరగడము లేదు. సో ఈ నిజము ఉంది చూసారా, దీనిని అర్థము చేసుకొని ఈ ఫేక్ వార్తలనంతా మనం కట్టడి చేయగలిగితే, ముందు నమ్మకూడదండి, మీరు నమ్మకూడదు. ఎందుకు ఇలా వస్తుంది? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇన్నేళ్ల నుంచి ఈ దేశం కోసం ఎన్నో సేవలు చేశారు కదా, వాళ్లకు వ్యతిరేకంగా మనం ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? సో ఇదంతా జాతీయవాదమే, నేషనలిస్ట్ మూమెంటే కదా అని అనుకున్నాము అనుకోండి, నా దేశము నాకు ముఖ్యము, దానికి ఏది మంచో అదే నేను చేస్తాను, ఈ ఆలోచనలు ఉన్నప్పుడు ఈ కుల మతాలనంతా మీరు పక్కన పెట్టి మీరు ఒక జాతీయవాదిగా ఎదిగినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మన కులాలే ముఖ్యమని కొట్టుకు చచ్చేవాళ్ళు లక్షల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడైనా దీన్ని అర్థం చేసుకోవాలి అనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశము. కాబట్టి ఇది విదేశీయులు చేస్తున్న కుట్ర, ఇది ఈలాన్ మస్క్ గారు బయట పెట్టారు. ఖచ్చితంగా ఆయనకి మనము థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.